సెప్టెంబర్లో 20వ తేదీన నేటి శనివారం రోజున ఈ 5 జిల్లాల్లో ఆగస్టు నెలకు సంబంధించిన ఆసరా చేయూత పెన్షన్లు రిలీజ్ అవ్వబోతున్నాయి. అయితే ఇవి దివ్యాంగులకు 6,016, వృద్ధులకు 4,016. అలాగే ఈ 5 జిల్లాలు ఏవి, ఇంకా మిగిలిన జిల్లాల్లో ఏ రోజున విడుదల కాబోతున్నాయి, అలాగే కొత్త చేయూత పెన్షన్లు ఇస్తున్నారా అనే ఈ వీడియో వివరాల్లోకి వెళ్ళే ముందు వార్తా విపణి అనే ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటే బెల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లు అనే ఆప్షన్ను ఎంచుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోను లైక్ చేయడము, షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీకు థ్యాంక్స్. ఇక తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే అత్యంత ప్రతిష్టాత్మకమైన పండుగ దసరా. విజయదశమి అనేది మరో 10 రోజుల్లోనే ఉంది. అటువంటి ఈ దసరా సమయంలో ఆసరాను చేయూత పెన్షన్లుగా మార్చి జీవోను విడుదల చేసి దివ్యాంగులకు 6,016 లేదా 6,000, అలాగే వృద్ధులకు ఇంకా వీటితో పాటే మరో 12 వర్గాలకు నెలకు 4,016 లేదా 4,000 చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే ప్రస్తుతానికి ఆగస్టు నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు ఏది ఇప్పటికే 10 జిల్లాల్లో విడుదల కాగా, అంటే ఇంతకుముందు నేను చెప్పిన వీడియోలో ఆ జిల్లాల్లో విడుదల అయ్యాయి. అవి ఆగస్టు నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు. అయితే ప్రస్తుతం ఈ రోజున ఈ 5 జిల్లాల్లో రిలీజ్ అవ్వబోతున్నాయి. ఇవి ప్రాసెస్ ప్రకారము మరో 4-5 రోజుల్లో పెన్షనర్ల అకౌంట్లోకి వెళ్తాయి. అయితే ఈ 5 జిల్లాల పేర్లు తీస్తే ఇవి హనుమకొండ, వరంగల్, ములుగు, నారాయణపేట, నాగర్ కర్నూల్. ఇటువంటి 5 జిల్లాల్లో ఆగస్టు నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు అంటే దివ్యాంగులకు 4,016, వృద్ధులకు మరో 12 వర్గాలు. అంటే ఈ వర్గాలు ముఖ్యమైనవి వితంతువులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ వ్యాధి, ఇంకా అనేక రకాల వ్యాధులతో బాధపడుతూ ఏది ఆసరా పెన్షన్ల కింద అర్హులైన వారికి ఇస్తున్న పెన్షన్లు 2,016 గాను, బీడీ, చేనేత, గీత కార్మికులకు వీరికి కూడా 2,016 గాను ఈ 5 జిల్లాల్లో రిలీజ్ అయ్యాయి. అయితే ఇవి ఆసరా పెన్షన్లు అని చెబుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రము వీటిని చేయూత పెన్షన్లు అని అంటోంది. ఏది ఏమైనా ఎప్పటి నుండో ఆసరా పెన్షన్ల పెంపు అంటే కొత్తగా చేయూత పెన్షన్లను ఇవ్వాలని ఏది కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా దివ్యాంగులకు 6,016 లేదా 6,000గా, అలాగే వృద్ధులకు మరో 12 వర్గాలకు ఏది నెలకు 4,016 లేదా 4,000గా కాంగ్రెస్ ఇస్తానని చెప్పింది కదా. అటువంటి హామీని నిలబెట్టుకోవాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ వస్తూ ఓపికతో ఉన్న పెన్షనర్లకు దాదాపుగా ఇప్పుడు ఓపిక లేకుండా అయిపోయినట్లుంది. ఏదేమైనా దివ్యాంగులైతే ఇప్పటికే కలెక్టరేట్ల ముందు ధర్నా చేశారు. కలెక్టరేట్లను ముట్టడించడంతో పాటే వారి డిమాండ్ను బహిర్గతం చేస్తున్నారు. అంటే మాకు ఇచ్చిన హామీ ప్రకారము తక్షణమే నెలకు 6,016 లేదా 6,000కు పెన్షన్లు చేయాలని, అలాగే కొత్తగా చేయూత పెన్షన్ల కోసము ఏది 75% కంటే ఎక్కువ ఉన్న వైకల్యంతో ఉన్న సర్టిఫికెట్ను పెట్టి దరఖాస్తు చేసుకున్న వారికి, అలాగే అవసరమైతే 40% కంటే ఎక్కువ సాధారణ సర్టిఫికేట్ ఉన్న వారికి కూడా చేయూత పెన్షన్లు ఇవ్వాలని దివ్యాంగులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో చాలామంది మరణిస్తున్నారు. అంటే వృద్ధులే కాదు, దివ్యాంగుల ఇటువంటి శాతంలోనూ ఈ మరణాల రేటు అనేది ఉంది. ఇది దాదాపుగా ఇప్పటికే 4-5 సంవత్సరాలుగా పెరుగుతూ వస్తుంది. వీటిని పోలిస్తే అంటే ఒక లెక్కలోకి తీసుకువస్తే దాదాపుగా 1,00,000-2 లక్షలు ఉంటుంది కావచ్చు. అదంతా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక జిల్లాలో కాదు,
ఏదేమైనా ఇటువంటి పెన్షనర్లు ఖాళీ అయిపోతారు కదా వారు మరణించినప్పుడు. అటువంటి వారి స్థానంలో కొత్త చేయూత పెన్షన్ల కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారికి ఇవ్వాలని దివ్యాంగులతో పాటే వృద్ధులు, వితంతువులు, అంటే కొత్తగా చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు, అలాగే గత 4 సంవత్సరాల కింద నుండి ఆసరా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం అనేది పైలట్ ప్రాజెక్టులో భాగంగానే కొద్ది మందికి మాత్రమే చేయూత పెన్షన్లు ఇచ్చింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా పెన్షన్లకు చేయూత పెన్షన్లు అని పేరు పెడుతోంది. ఏదేమైనా అది సమంజసమే కావచ్చు, కానీ ఆ శాతం అంటే ఆ సంఖ్య అనేది చాలా తక్కువ. అది కూడా కేవలం పైలట్ ప్రాజెక్టు ప్రకారమే. కానీ ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మందికి చేయూత పెన్షన్లు ఇవ్వాల్సి ఉంది. అయినా ప్రభుత్వం మాత్రం మీనమేషాలు లెక్కించడం అనేది గమనార్హమే. ఏదేమైనా మంత్రి సీతక్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మేము పెన్షనర్ల పెన్షన్లను త్వరలోనే పెంచుతామని చెబుతున్నప్పటికీ దాని డేటును చెప్పకపోవడంతో పెన్షనర్లలో ఆందోళన అనేది ప్రతి నెల పెరుగుతూనే వస్తోంది. ఇప్పటికే 21 నెలలు గడిచిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 2025-26లో వారు బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పుడు కూడా పెన్షనర్లకు ఇచ్చేదానికంటే ఎక్కువ ప్రవేశపెట్టారు. అయినా ఆ డబ్బు ఎక్కడికి పోతుందోనని చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మందకృష్ణ మాదిగ కూడా ఎవరికి ఇచ్చే సొమ్మును ఎవరికి ఇస్తున్నామని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. అలాగే పెన్షనర్లు అంటే దివ్యాంగులు ఇప్పటికే ధర్నాలు, రాస్తారోకోలు చేయడము, మందకృష్ణ మాదిగతో కలిసి మహాగర్జన చేపట్టడం అనేది చేశారు. ఏదేమైనా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఇలా నిరసనలు అనేవి పెరుగుతూ వస్తాయి కావచ్చు. అదంతా వారి ఆవేదనగా ఉంది. వారు పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చి మమ్మల్ని మోసం చేశారు అని వాళ్ళు అంటున్నారు. అలాగే వీరికి ప్రతిపక్ష పార్టీలు అయిన బీఆర్ఎస్, బీజేపీ కూడా సంఘీభావం తెలిపాయి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రభుత్వానికి అంటే అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలి కదా, అలా నిలబెట్టుకోవడం లేదని ఇచ్చిన హామీలన్నింటినీ మార్చి మరో అంటే కొత్త పథకాలను వారు అమలు చేస్తున్నారని, అవన్నీ సమంజసం కాదని, ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని కేసీఆర్ కూడా రెఫరెండం పెట్టారు. అందుకే ఆయన ప్రజల్లోకి వస్తున్నాడు. అయితే ఇటు రేవంత్ రెడ్డి కూడా చాలా విధాలుగా అంటే వాళ్ళ మంత్రివర్గంతో చర్చలు జరిపిన ఆయన ప్రజల కోసము, అంటే ప్రజల్లో ఉన్న అన్ని వర్గాల కోసము, అంటే రైతుల కోసము రైతు భరోసా కింద 15,000 ఇవ్వాలని, అంటే 6,000 ఎకరానికి ఉన్న అటువంటి నిధిని 15,000కు పెంచాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే పెన్షనర్లకు పెన్షన్ల పెంపే కాదు, కొత్త చేయూత పెన్షన్ లక్షల్లో ఇవ్వాలని ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే డ్వాక్రా మహిళలకు కూడా, అంటే రైతులకు రుణమాఫీ చేసినట్లే డ్వాక్రా మహిళలకు కూడా రుణమాఫీ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. అందుకే ఆయన ఇప్పటికే అనేక విధాలుగా చర్చలు జరిపి ఆయన ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకము, ఉచిత కరెంటు పథకాల్లో కొన్ని కీలకమైన మార్పులు చేస్తూ వస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే అత్యంత త్వరలోనే అంటే ఈ పెన్షనర్లకు చేయూత పెన్షన్లు పెరిగే అవకాశం ఉంది. అంటే దివ్యాంగులకు 6,000 కావచ్చు, అలాగే వృద్ధులకు, వితంతువులకు, ఇంకా ఒంటరి మహిళలకు నెలకు 4,000 కావచ్చు. ఇటువంటిది జరిగే అవకాశం అనేది మరో 1-2 నెలల్లోనే ఉంది. ఇటు పంచాయతీ ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో, అంటే కొద్దిగా వాయిదా పడినప్పటికీ ఇటువంటి పంచాయతీ ఎన్నికల చుట్టూ పెన్షనర్లతో ఉన్న సంబంధం అనేది గట్టిది. కాబట్టి పెన్షనర్లకు వారి పెన్షన్లు పెంచడం అనేది ప్రభుత్వానికి అత్యంత కీలకం. ఇటువంటి కీలకమైన ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తించాలి. కాబట్టి పంచాయతీ ఎన్నికలు అనేవి కొద్దిగా వాయిదా పడుతున్నాయి.
అటు బీసీ రిజర్వేషన్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అత్యవసరం. కాబట్టి ఈ 2 విషయాలతో పంచాయతీ ఎన్నికలు అనేవి వాయిదా పడుతున్నాయి. ఏదేమైనా ఒక విధంగా చెప్పాలంటే మొత్తానికి 1, 2, 3 నెలల్లో ఈ ఆసరా పెన్షన్లు అనేవి చేయుత పెన్షన్లుగా మారే విధానంలో ఖచ్చితమైన ఒక సందేశం అనేది ఉంటుంది. అంటే 16 సెంటిమెంట్ పోయి ఏది కాంగ్రెస్ ఇస్తున్న చేయుత పెన్షన్లుగా దివ్యాంగులకు 6,000 గాను, వృద్ధులకు 4,000 గాను ఉంటాయి. 16 ఉండకపోవచ్చు. అలాగే ఇంకా చెప్పాలంటే కొత్త చేయుత పెన్షన్ల విషయంలో కేవలం పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటి వరకు ఏది 100,000 ఇచ్చిన ప్రభుత్వము ఇప్పుడు దాన్ని 1,50,000 లేదా 2,50,000 తీసుకురావాలని చూస్తోంది. ఎందుకంటే గతం నుంచి పెన్షన్లు తీసుకుంటున్న వారి సంఖ్య క్రమక్రమంగా లక్షల్లో తగ్గిపోతోంది. కాబట్టి ఇటువంటి ఖాళీలను అంటే బడ్జెట్లో ఉన్న నిధుల ప్రకారము మొత్తంగా ఈ 1,00,000 నుంచి 2,00,000 లోపు కొత్త చేయుత పెన్షన్లను ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నడుంబించింది. దేనికోసమే చర్చలు జరిపి ఒక విధానాన్ని రూపొందించుకుంది. ఆ విధానాన్ని త్వరలోనే అమలు చేసే అవకాశం ఉంటుంది. అయితే అది ఈ నెలలో మాత్రం అయి ఉండదు. ఏదేమైనా ఇది ఆగస్టు నెలకు సంబంధించిన ఆసరా లేదా చేయుత పెన్షన్లు అనుకుందాం. మొత్తానికి ఈ రోజున వరంగల్, హనుమకొండ, ములుగు, నారాయణపేట, నాగర్ కర్నూలులో ఆగస్టు నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి ఈ సమాచారాన్ని అంటే ఏది దివ్యాంగులకు 4,016 గాను, వృద్ధులకు 2,016 గాను, వృద్ధులతో పాటు మరికొన్ని వర్గాలకు ఇలా 2,016 విడుదలయ్యాయి. ఇవి మరో 4-5 రోజుల్లో అకౌంట్లోకి జమ అవుతాయి. కాబట్టి సమాచారాన్ని మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇంకా వార్తా విపణి అనే ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటే బెల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లు అనే ఆప్షన్ను ఎంచుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోను లైక్ చేయడము, షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీకు థ్యాంక్స్.